కరికాల చోళుడు ధారావాహిక 8వ భాగం. రచన ఎంకే కుమార్. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. జరిగిన కథ. చోళ సామ్రాజ్యం అస్థిరపడే తరుణంలో కుమారుడు కరికాలుడిని రాజ్యభారం వహించమంటాడు చోళ మహారాజు. కరికాలుడు యుద్ధ విద్యల్లో గురువు ఆయనంది వద్ద శిక్షణ తీసుకుంటాడు. మహారాజుకు వ్యతిరేకంగా కొందరు కుట్రలు జరుపుతూ ఉంటారు. గూఢచారుల ద్వారా వివరాలు సేకరిస్తాడు కరికాలుడు. జనావాసంలోకి వచ్చిన పెద్ద పులిని బంధించి అరణ్యంలో వదిలిపెడతాడు. రాజద్రోహం చేసిన అమర్త్యుడిని బంధిస్తాడు. దేశ సంపద దోపిడీకి గురి కాబోతోందని తెలుసుకుంటాడు. గూఢచారి పరంజ్యోతి ద్వారా కొన్ని కుట్రల వివరాలను సేకరిస్తాడు. ఇక కరికాల చోళుడు ధారావాహిక 8వ భాగం వినండి. కరికాల: కొనసాగించు, నువ్వు చెప్పేదంతా తెలుసుకోవాలి. పరంజ్యోతి: రహస్యంగా జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారుడు నేలయన్మార్ అనే వ్యక్తి ఈ కుట్రకు ప్రధాన సూత్రధారి. అతను పాండ్య రాజ్యానికి విశ్వాసం చూపుతున్నాడు. అతని ఉద్దేశం చోళ సామ్రాజ్యాన్ని బలహీనంగా చేసి దాన్ని శత్రువుల చేతికి అప్పగించడం. కరికాల: ఇది అసాధ్యం. ఆయన రాజకుటుంబానికి అత్యంత విశ్వాసంగా ఉంటాడని నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు. పరంజ్యోతి: అదే ఆయన బలం. ఆయన మాటల వెనుక నమ్మకం ఉంచకూడదు. యువరాజా, మనం వెంటనే వ్యూహం సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే ఇది కేవలం కుట్ర మాత్రమే కాదు, ఆ కుట్ర యుద్ధానికి సమానం. కరికాల తన ఖడ్గాన్ని పట్టుకొని దృఢంగా ముందుకు నడిచాడు. రాజభవనంలో ఉన్న తన అత్యంత విశ్వసనీయ సైనికులను వెంటనే పిలిపించాడు. కరికాల: మన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడు మనం బలమైన వ్యూహంతో ముందుకు వెళ్ళాలి. పరంజ్యోతి: నువ్వు నీ గూఢచారి నైపుణ్యాన్ని ఉపయోగించి మంత్రివర్గంలోని ఇతర కుట్రదారులను కనిపెట్టి వారి వివరాలు తెలుసుకో. మేము మన సైనికులతో కలిసి సరైన సమయంలో వారిని అడ్డుకుంటాం. పరంజ్యోతి: ఆదేశం అందుకున్నాను యువరాజా. నేను రహస్య మార్గాల్లో వెళ్ళి మరింత సమాచారం తెచ్చేస్తాను. ఈ మాటల తర్వాత పరంజ్యోతి రాత్రిలో అదృశ్యమయ్యాడు. కరికాల మనసులో: ఇది మొదటిది కాదు, కానీ ఈ కుట్ర నన్ను పరీక్షిస్తున్నది. నా తండ్రి పరిపాలించిన సామ్రాజ్యాన్ని నేను ఎలా రక్షిస్తానో కాలమే నిర్ణయించాలి. ఇక్కడి నుండి కరికాల ఒక యువరాజుగా కాకుండా ఓ వ్యూహవేత్తగా మారబోతున్నాడు. అర్ధరాత్రి ఉరయ్యూర్ కోటలో చాలా రహస్య మంతనాలు జరుగుతున్నాయి. రాజభవనం మౌనంగా ఉంది, కానీ ఆ నిశ్శబ్దం లోపల ఏదో కదలిక ఉంది. రహస్య మార్గాల్లో గూఢచారి పరంజ్యోతి దూకుడు పెంచాడు. కనుమరుగుగా ఉన్న గదిలో కొందరు నిశ్శబ్దంగా భవిష్యత్తును మార్చే చర్చ జరుపుతున్నారు. చోళ సామ్రాజ్యానికి క్షీణత మొదలైంది. త్వరలోనే అది మన చేతికి వస్తుంది. ఈ మాటలు వినగానే పరంజ్యోతి దాన్ని మరింత స్పష్టంగా వినడానికి దగ్గరగా వెళ్ళాడు. ఈ కుట్రదారుల్లో ఒకరు చోళ రాజ్యసభలో ప్రాముఖ్యత కలిగిన మంత్రివర్గ సభ్యుడు. మనం వేగంగా పనిచేయాలి. యువరాజు కరికాల ఎదుగుదల మన ప్రణాళికకు అడ్డంకి అవుతోంది. రహస్య వ్యక్తి, కానీ అతను చాలా తెలివైనవాడు. మన కదలిక తెలిసిపోతే మన ప్రయత్నం విఫలమవుతుంది. మంత్రివర్గ సభ్యుడు: ఆందోళన అవసరం లేదు, మేము లోపలే ఉన్నాం. యువరాజుకు అత్యంత నమ్మకమైన కొందరు సైనికులను మేము ప్రలోభపెట్టాం. అతను ఎంతటి యోధుడైనా తన సన్నిహితులే అతనికి వ్యతిరేకమైతే. అతను చిరునవ్వు చిందించాడు. ఈ రాజ్యం త్వరలోనే కొత్త పాలకుడిని చూడబోతోంది. పరంజ్యోతి ఒక్క క్షణం కూడా ఆగలేదు. ఇది చోళ రాజ్యంలో బలమైన కుట్ర. అతను వెంటనే యువరాజు వద్దకు చేరాల్సిన అవసరం ఉంది. కరికాల తన వళరిజయం ఖడ్గాన్ని చేతపట్టి తన ధ్యానంలో మునిగిపోయి ఉన్నాడు. ఈ సమయానికి పరంజ్యోతి దీర్ఘ శ్వాసతో లోపలికి ప్రవేశించాడు. పరంజ్యోతి: యువరాజా, అత్యవసర సమాచారం. కరికాల: ఏమైంది పరంజ్యోతి? పరంజ్యోతి: మీ ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. శత్రువులు చోళ సామ్రాజ్యాన్ని నీరుగార్చేందుకు ఒక కుట్ర పన్ని మిమ్మల్ని తొలగించేందుకు ప్రణాళిక వేశారు. కరికాల: ఎవరున్నారు ఆ కుట్రదారుల వెనక? పరంజ్యోతి: మన రాజ్యంలోని కొందరు ప్రముఖులు, మంత్రివర్గ సభ్యుడు, ముఖ్యమంత్రి సలహాదారుడు, మరికొందరు పాండ్యుల వారితో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కుట్ర వెనుక ప్రధాన వ్యక్తి నేలయన్మార్.
కరికాల నరయన్మార్. ఆయన మంత్రివర్గంలో ఒక కీలకుడు. నమ్మశక్యంగా లేదు, కానీ మనం నిర్లక్ష్యం చేయలేం. ఏం చేయాలి? పరంజ్యోతి: మీ భద్రత కోసం మేము ప్రణాళిక సిద్ధం చేయాలి. అలాగే ద్రోహులను బహిర్గతం చేయడానికి ఒక వ్యూహం అవసరం. కరికాల తన ఆలోచనలను గట్టి చేసుకున్నాడు. ఇది కేవలం వ్యూహం కాదు, భవిష్యత్తు కోసం పోరాటం. మన అంతర్గత శత్రువుల్ని బయటకు తీయాలి. రాజ్యసభలోనే వారిని బలహీనపరచాలి. వ్యూహం సిద్ధం చేద్దాం. పరంజ్యోతి తల ఊపాడు. యువరాజా, మీతోనే చోళరాజ్య భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. చీకటి ఆకాశంలో నక్షత్రాలు మెరిసిపోతున్నాయి. రాజప్రాసాదంలో గూఢంగా ఒక సమావేశం జరుగుతోంది. అంతఃపురంలోని ఒక రహస్య గదిలో కరికాల, అతని విశ్వసనీయ మంత్రులు, పరంజ్యోతి, మరికొందరు నమ్మకస్తులు కూర్చున్నారు. కరికాల తీవ్ర స్వరంలో, ఈరోజు మన రాజ్యంలో ఓ తప్పుడు విత్తనం మొలిచింది. అది మన సామ్రాజ్యానికి హాని చేయకముందే పెళ్లగించాలి. పరంజ్యోతి: యువరాజా, నలయన్మార్ రహస్యంగా పాండ్యులతో భేటీ అవుతున్నాడు. అతడు మన సైన్యంలో తిరుగుబాటును ప్రేరేపిస్తున్నట్లు సమాచారం. ఈ మాట విన్నవారికి గుండెల్లో చల్లుమంది. నలయన్మార్ ఒక మంత్రి మాత్రమే కాదు, రాజకుటుంబానికి అత్యంత సమీపంగా ఉన్న వ్యక్తి. కరికాల: ఒక్క ఆరోపణతోనే మనం ఎవరిని శిక్షించలేం, కానీ అతని ద్రోహాన్ని బట్టబయలు చేయాలి. అందుకు తగ్గ వ్యూహం రచించాలి. సైన్యాధిపతి: యువరాజా, ఓ వ్యూహం ఉంది. పాండ్యుల తరఫున ఒక గూఢచారిని మనం పంపిస్తే అతడు నలయన్మార్తో కలిసిపోయినట్లు నటించాలి. కరికాల: బాగుంది. శత్రువులను వారికంటే బలమైన మాయతోనే పట్టుకోవాలి. మరుసటి రోజు ఉరయ్యూర్ రాజ్యసభ అత్యంత గంభీరంగా కనిపించింది. చోళ మహారాజు ఇలం చేర్చేని, ప్రధానమంత్రులు, సామంతులు అందరూ పెద్దపై కూర్చున్నారు. కరికాల రాజ్యసభలోకి ప్రవేశించాడు. అతని కుడి చేతిలో వళరిజియం ఖడ్గం, ముఖంలో ఆత్మవిశ్వాసం. కరికాల: నలయన్మార్, నీపై రాజ్యద్రోహం ఆరోపణలు ఉన్నాయి. నీవు పాండ్య రాజ్యానికి సమాచారం చేరవేస్తున్నావని నమ్మకస్తుల నుంచి సమాచారం లభించింది. రాజ్యసభ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నలయన్మార్ సహనంగా, నాపై అనుమానం ఉంటే విచారణ జరిపించండి యువరాజా, కానీ నిరాధార ఆరోపణలు నా నమ్మకాన్ని దెబ్బతీయలేవు. కరికాల: వాస్తవాలు మాత్రమే మాట్లాడుతాను. నీకు రహస్యంగా గుప్త సమాచారం పంపిన వ్యక్తి ఎవరు? నలయన్మార్ ఒక్క క్షణం తడబడిపోయాడు. కరికాల అతని ముఖాన్ని గమనించాడు. ఆ సమయంలో పరంజ్యోతి ప్రాంగణంలోకి ప్రవేశించాడు. అతని వెనక ఒక రహస్య గూఢచారి ఉన్నాడు. గూఢచారి: నలయన్మార్ గారు, మీరు పంపించిన సందేశాన్ని పాండ్యులకి ఇచ్చాను. వారు నిన్ను పూర్తిగా నమ్మారు. రాజ్యసభలో ఒక్కసారిగా పక్షాలుగా చర్చలు మొదలయ్యాయి. నలయన్మార్ చెమటలు కార్చుకున్నాడు. అతని రహస్య అబద్ధం బయటపడింది. ఇలం చేర్చేని: నలయన్మార్ను రాజద్రోహి అని ప్రకటించండి. అతనికి తగిన శిక్ష విధించాలి. కరికాల తన గురువుతో సమావేశమయ్యాడు. గురుదేవ, శత్రువు మీద విజయం సాధించాం, కానీ ఇది అసలు యుద్ధం కాకపోవచ్చు. గురువు ఆయనంది: సరైన మాట యువరాజా, నువ్వు ఎప్పుడూ ముందే ఆలోచించాలి. నిన్నటి కుట్ర బహిరంగమైతే రేపటి కుట్ర ఇంకా ముప్పుగా మారవచ్చు. చోళుల కాలంలో అంతర్గత కుట్రలు రాజ్యపాలనలో కీలకంగా మారాయి. ముఖ్యంగా రాజకుటుంబంలో వారసత్వ పోరాటాల నేపథ్యంలో పెద్దలు, సేనాధిపతులు, మహామంత్రులు తాము అనుకూలమైన వ్యక్తిని సింహాసనంపై నిలిపేందుకు రహస్యంగా కుట్రలు పన్ని రాజరిక వ్యూహాలు రచించేవారు. అంతఃపురంలో మహారాణులు, రాజమహిషీలు స్వంత వారసులను గద్దెరెక్కించేందుకు తమ అనుచరుల సహాయంతో రాజ్య పాలనలో కలహాలను సృష్టించేవారు. అలాగే నమ్మకస్తులుగా భావించిన దళపతులు, సైనికాధికారులు బయటపడ్డ శత్రువులతో చేతులు కలిపి తిరుగుబాట్లకు తెరతీసిన సందర్భాలు ఉన్నాయి. మంత్రి మండలిలోని కొందరు వ్యక్తులు రాజుకు వ్యతిరేకంగా పన్నిన కుట్రలు విజయవంతం కావడానికి గూఢచార వ్యవస్థలు, విషప్రయోగం, రాజ్యసభలో నిందారోపణలు వంటి మార్గాలను ఉపయోగించేవారు. ముఖ్యంగా గద్దెనెక్కిన రాజు బలహీనత చూపిస్తే అతని సైనికులు, అనుయాయులు ప్రత్యర్థి రాజవంశాలతో రాజ్యాన్ని చేజిక్కించుకునే ప్రయత్నాలు చేసేవారు. అయితే చోళుల విజయతత్వం, కఠినమైన పాలనా విధానాలు ఇలాంటి కుట్రలను కొంతవరకు అణిచేశాయి.
కానీ అంతర్గత రాజకీయ ఒత్తిళ్లు రాజ్యానికి కొత్త సవాళ్లను ఉత్పత్తి చేశాయి. కరికాల రాజ్యంలో నమ్మక ద్రోహం అంతమైపోయిందా, లేక ఇది కేవలం మొదటి అంకమేనా? ఇంకా ఉంది కరికాల చోళులు ధారావాహిక 9వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.